సార్ ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఈ పపాయా తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అంటారు. సో ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి న్యాచురల్గా ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? సో ఖచ్చితంగా అండి. ఇప్పుడు పపాయ అనేది కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో డబ్ల్యూబీసీ కౌంట్స్ తగ్గిపోవడం కానీ, లేకపోతే చాలా ఎక్కువ పెరగడం కానివ్వండి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కానివ్వండి, ఒకవేళ బ్లీడింగ్ అట్లాంటివైతే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం కానివ్వండి, ఇలాంటి ఏంటి అంటే సిస్టమిక్ ఎఫెక్ట్స్, అంటే దాని ఎఫెక్ట్ బాడీ మొత్తం ఉంటుంది. సో అట్లాంటిది అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఇది మామూలుగా మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్తాము. సో ఏ వైరల్ ఫీవర్ అయినా మెయిన్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. ఎందుకంటే వైరల్ ఫీవర్ హై గ్రేడ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఫీవర్ హై గ్రేడ్ ఉంటుంది. సో ఫీవర్ హై గ్రేడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఆ హై టెంపరేచర్తో డీహైడ్రేషన్ అవుతారు పేషెంట్. సో బాగా డీహైడ్రేట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫీవర్ ఒకటే కాదండి, నీరసం, ఇట్లాంటి జనరలైజ్డ్ వీక్నెస్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాళ్ళు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. దాంతోపాటు ఓఆర్ఎస్ పౌడర్, డ్రింక్స్ ఏదైనా 1 లీటర్ వరకు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఏంటంటే ఇట్లాంటిది గుడ్ న్యూట్రిషన్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, దాంతోపాటు ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదన్నా కావచ్చు, తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్పెషల్గా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఏంటంటే వాటిలో రోగనిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ దాంతో తీసుకుంటే మీరు అన్నారు ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ అని. సో దానికోసం ఏంటంటే ప్లేట్లెట్స్ పెంచడం కోసము పపాయా లీవ్స్ కానివ్వండి, పపాయా ఫ్రూట్ కానివ్వండి, పపాయా ఎక్స్ట్రాక్ట్స్తో ఏం చేసినా కానీ ప్లేట్లెట్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ప్లేట్లెట్స్ ఎప్పుడు పెడతామంటే పపాయా ఎక్స్ట్రాక్ట్స్ ఎప్పుడు పెడతామంటే సపోజ్ పేషెంట్ ఓపీ బేసిస్లో ఉన్నారు, వేరే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లేవు, కంఫర్టబుల్ ఉంటేనే పెడతాము. ఒకవేళ చాలా తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి, వీలైతే ఐసీయూలో అడ్మిట్ చేసి అవసరమైతే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది ఇస్తామన్నమాట. సో ఆర్డీపీ కానీ, హెచ్డిపి కానీ, ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ కానీ, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కానీ ఇచ్చి మనము థ్రాంబోసైటోపినియా అంటాం ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే. సో దానికి మనము అలా ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చి మనము అట్లీస్ట్ 50,000, 1 lakh వరకు మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో మీన్ వైల్ మనం ఏంటంటే జస్ట్ లైక్ మల్టీవిటమిన్ సప్లిమెంట్ ఖచ్చితంగా పపాయా ఎక్స్ట్రాక్ట్స్తో వచ్చే క్యాప్సూల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. కానీ డెఫినెట్ ఎవిడెన్స్ మాత్రం ఎక్కడ లేదు. సో ఖచ్చితంగా ఎక్కువ సివియర్ ఉంటే మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళ తగిన డాక్టర్ అడ్వైస్ ఫాలో అవుతే కరెక్ట్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.